హాయ్ అండి, అందరూ ఎలాగున్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా చాలా బాగుండాలని ఆ భగవాన్ని కోరుతున్నానండి. జరగండి పెట్టేశారు. ఇక పండు పనులు స్టార్ట్ చేసుకోవాలి. ఇప్పటి నుంచి దులిపేసినా మళ్ళీ పండక్కి పొట్లే పట్టేస్తాయి. కానీ మరి తప్పదు, ఎందుకంటే ఈ దులుపుకోవడాలు, మరి సామాన్లు తోముకోవడాలు, ఇల్లు నీటి సర్దుకోవడాలు, తర్వాత షాపింగ్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మరి ఇప్పటి నుంచి స్టార్ట్ చేసుకోవాలి. మీరు స్టార్ట్ చేశారా? మేము రేపటి నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము. మార్చి లక్షవారం, ఎల్లుండి 3వ లక్షవారం. ఆ రోజు పూజ చేసుకోవాలి కాబట్టి రేపు కొంత దులుపుకొని తర్వాత రోజు మరికొద్ది దులుపుకోవాలి. పెద్ద ఇల్లు ఉన్న వాళ్ళు 2-3 రోజులు పడుతుంది. మామూలుగా ఉన్న ఇల్లు అయితే ఒక రోజు దులిపేసుకోవచ్చు అనుకోండి. మేము ఈ ఇంటికి రంగులేసి 6 సంవత్సరాలు అయింది. మరి ఈ సంవత్సరం వేద్దాం అనుకున్నాం, కానీ మా కోళ్ళు ప్రెగ్నెంట్ కాబట్టి నెక్స్ట్ ఇయర్ సున్నాలు వేద్దాం అనుకుంటున్నాం. అదే పెయింటింగ్స్. ఆ సున్నాలు సంవత్సరం వేసుకోవాలనుకోండి, పెయింటింగ్స్ కదా. 6 సంవత్సరాలు అయింది, నెక్స్ట్ ఇయర్ వేసుకుందాం అనుకుంటున్నాము. ఏం చేస్తున్నామ్మా మోహన్ ప్రియా? అవన్నీ చేతిలో చీప అక్కడ అలాగట్ట తగులుతా, నొప్పి పెడుతుంది. అది కత్తిరిలా తగులుకుంటాయి. చూడండి, వీడియో తీస్తున్నాను, వెనక వచ్చేస్తుంది చూసారా? ఎక్కడికి వెళ్తే అక్కడికే వస్తుందండి మా మనవరాలు. చీమలా? ఏవి? నల్ల చీమలు. చీమలు తెర వాళ్ళకు ఎక్కిపోతే దురద. అక్కడ ఎక్కడ కూర్చుంటావు? అక్కడ ఎందుకు? చూడు, కుక్క వస్తుంది చూస్తావా? గేటు తీయకూడదు, కుక్క వచ్చేస్తుంది. ఈరోజైతే మా వంట వేగం అయిపోయిందండి, అందుకే వీడియో తీస్తున్నాను. ఇదిగోండి మా తులసమ్మ, ఉసిరి మొక్క, గన్నేరు, తెల్ల గన్నేరు, మనీ ప్లాంట్, చుక్కమల్లి. ఇదిగోండి, ఇది నందివర్ధనం మొక్క అనమాట. ఇది చెట్టు ఈ మధ్యన బాగా ఎండిపోయిందండి. ఎందుకు ఎండిపోయిందని భయపడ్డాను. అలాగ మళ్ళీ చిగురు పెట్టింది దేవుడి దేవల్ల. మళ్ళీ చిన్న మొగ్గ వేసింది, చిన్న కొద్ది పూలు పోస్తున్నాయండి దేవుడి కోసం. ఇదిగోండి, ఇది దానిమ్మ మొక్క అనమాట. తులసమ్మ, తర్వాత ఉసిరి మొక్క చూపించాను కదా, తర్వాత ఈ దానిమ్మ మొక్క. ఈ 3 మొక్కలు ఉంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు ఇంట్లో కొలువునట్టునట్టండి. త్రిమూర్తులు ఎప్పుడైతే ఉన్నారో అమ్మవాళ్ళు కూడా మన ఇంట్లో స్థిరంగా ఉన్నట్టే, లక్ష్మీదేవి. ఈ 3 మొక్కలు ఉన్న ఇల్లు ఎప్పుడు కళకళలాడుతుంది అంటారు. ఎటువంటి కష్టాలు లేకుండా, నష్టాలు లేకుండా, సుఖ సంతోషాలతో, మనశ్శాంతితో, ఆయురారోగ్యాలతో, కుటుంబం అంతా ఆనందంగా అష్టైశ్వర్యాలతో ఉంటారంటారు. భోగభాగ్యాలతో సుఖంగా ఉంటారంటారు. కాబట్టి ఇవి ఇలా వేసుకుంటే చాలా మంచిదండి. మేము తులసి మొక్క వేసాము, తులసి మొక్క, ఉసిరి మొక్క, దాని మొక్క అందుకే వేసామండి. అప్పుడప్పుడు పూజలు చేస్తుంటాము, అంటే నిత్యం పూజ చేస్తాము, కానీ దీపాలు మాత్రం పండుగలప్పుడు పెడుతుంటాం అన్నమాట. తులసం దగ్గర మాత్రం శనివారం, సోమవారం, లక్షవారం నైవేద్యాలు, దూపాలు వేస్తుంటాము. ఈ 3 మొక్కలకు కూడా ప్రత్యేకంగా ధూపం వేసి దండం పెడుతూ ఉంటామండి. బ్రహ్మేష్ మైసూర్లు కదా. అగొండది తులసి మొక్కలు చిన్న చిన్నవి లేసాయి. ఈ తులసి వనం అనేది పెంచితే చాలా మంచిదండి. ఇంటికి లక్ష్మీ కళ ఉట్టిపడుతుంది. ప్రతి ఇంట్లో కూడా సన్ని, గొడ్డ ఇలా ఉండాలండి. ప్రతి ఇంట్లో కూడా ఎంత మనకి మిక్సీలు ఉన్నా ఇంట్లో గౌరీదేవి, సన్ని, గొడ్డ ఉండాలి. ఆ తర్వాత రోలు, గొడ్డ ఉండాలి. ఇగోండి కరివేపాకు మొక్కలు అన్నమాట, చిన్న చిన్నవి వేసాయి. ఇక్కడ వేసాం మేము, మొక్క చెట్టు అయింది. ఆ పక్కన విత్తనాలు పడి
కరివేపాకు మొక్కలు అలా వేసాయి. కరివేపాకు మొక్క కూడా ఉంటే చాలా మంచిదండి ఇంట్లోని. ఇది నిమ్మ మొక్క అండి. ఈ నిమ్మ మొక్క వేసి సుమారు 3 years అవుతుంది, కానీ ఇప్పటికి మొగ్గ వచ్చింది. ఇంతకుముందు 3 కాయలు కాసాయి, తర్వాత 3 కాయలు కాసాయండి, తర్వాత ఒక 2 నిమ్మకాయలు కాసాయి అంతే. మరి పువ్వు రాలేదు, నిమ్మకాయలు కాయలేదు. అయితే ఏంటంటే దీనికి టైం పడుతుంది అనమాట. నిమ్మ చెట్టు ఎప్పుడైనా సరే చాలా టైం పడుతుంది. అప్పుడు ఒక్కసారిగా నిమ్మకాయలు కాసేస్తాయి అనమాట. ఒకసారి పువ్వు వచ్చేస్తుంది, ఒక్కసారిగా నిమ్మకాయలు కాసేస్తాయి అనమాట. నిమ్మ చెట్టు తాలూకా లక్షణం అది. లేట్ అనమాట, పూత కాయడం లేటు. అయితే ఆల్రెడీ ఒక 6 కాయలు మాత్రం లేసాయి, కాసాయి అనమాట, ఇంకా లేగలేదు. నా కుక్కలు గోడ దూకి వచ్చేస్తున్నాయని ఈ గజాలు చుట్టూ వేసామండి. ఇదిగోండి, ఈ సందు కూడా క్లోజ్ చేస్తాం గజాలు వేసి. మా పెరటి తలుపదనమాట. ఇక్కడ కూడా క్లోజ్ చేస్తాం, ఈ గేటు వేస్తాం అనమాట. బట్టలు ఆరేసుకోవడానికి బాగుంది. నైట్ ఆ బాత్రూమ్కి వెళ్ళడానికి కూడా బాగుంటుంది, భయం ఉండదు అనమాట. తాళం కూడా వేసేయచ్చు, లోపల బయట వేయచ్చు, లోపల వేయచ్చు. 2 గళ్ళు పెట్టాము. ఇక్కడ కారు పెట్టుకుంటామండి. బట్టలు కూడా ఆరేసుకొని తీగలు పెట్టారు మా వారు. ఈ పాములు రాకుండా ఈ మొక్క వేస్తే మంచిదని వేసాము. అయినా అప్పుడప్పుడు వచ్చేస్తున్నాయి అనుకోండి. ఇదిగోండి, రోలు గొడ్డు కూడా ప్రతి ఇంట్లోనే ఉండాలి, ఎంత మిక్సీలు ఉన్నా. ఇదిగోండి, తులసమ్మ, ఉసిరి మొక్క, దాని మొక్క, ఈ 3 ఇంట్లో ఉండాలి, మంచిది. ఈ మొక్కలోకి పూసిన పువ్వులు మాకు రోజు దేవుడి పూజకి పువ్వులు సరిపోతాయండి, ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. ఎక్కడికైనా వెళ్ళాలంటే మా బాబు ఈ బండి మీద వెళ్తాడు, మా ఆయన ఆఫీస్కి కారు వేసుకుని వెళ్ళిపోతారండి. బండి పడిపోద్ది, లెగు కూర్చో, శుభ్రం కూర్చో, బుద్ధిగా దా చూడు, అందరూ చూస్తారండి, పెంచుతారు అందరూ. దా, గుడ్ గర్ల్గా పేరు తెచ్చుకోవాలి, బ్యాడ్ గర్ల్గా పేరు తెచ్చుకోకూడదు, అర్థమైందా? దా కూర్చో. ఒక తిన్నగా ఉండదండి, అలా భరుస్తుంటారు, ఏదో ఒకటి చేస్తుంటుంది. ఇప్పుడు అద్దాలు కొడుతుంది, అద్దాలు కొడుతుంది, ఇరిగిపోవా, పెంకి అయిపోతుంది బుద్ధే, కానీ ఈ మధ్య పెంకి అయిపోతుంది. చూసావా, గుడ్ గర్ల్ పేరు తెచ్చుకోవాలి, పెంకి పనులు చేయకూడదు. ఈరోజు మా వంట అయితే అయిపోయిందండి. ఈరోజు ఏంటంటే చికెను ఇగురమాట, రసం. ఈరోజు నీసనేమో కోడి కూరనేమో ఆకలేస్తుంది. మా వారు వచ్చాక అతను పెట్టి మేము భోజనం చేస్తామండి. ఇవాళ పూజ అయితే లేట్ అయిపోయింది, 9 అయిపోయింది. మా వారు నమస్కారం చేసుకుని ఊది వెలిగించి గంగని సాపించి డ్యూటీ టైం అయిపోతుంది వెళ్ళారు. నేను స్నానం చేసుకుని పెడితే లేట్ అయిపోయింది, 9 అయిపోయింది. వంట కూడా అయిపోయింది. మా వారు వస్తే ఆయన భోజనం పెడిచి మేము తినేస్తాం. ఈరోజు మీ స్పెషల్ ఏంటండి? నీసేనా? మంగళవారం బుధవారం నీసు తినేస్తాం కదా. మేమైతే లక్షవారం, శనివారం, సోమవారం నీసు తినమండి, మిగతా రోజు తినేస్తాము. ఆదివారం అయితే నెలలో ఒక ఆదివారం తినము, నెలలో ఒక శుక్రవారం తినము. మా కోళ్ళు అయితే ప్రతి శుక్రవారం తినండి. సరేనండి, ఇంతవరకు నా వీడియో పూర్తిగా చూస్తున్నందుకు మరీ థ్యాంక్స్ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ అండి. ఇంకా ఎన్నో విషయాలతో డైలీ వ్లాగ్స్లో డైలీ మనం చేస్తున్న పనుల గురించి, మన ఇంట్లో విషయాల గురించి ప్రతిరోజు ఇలాగా ముచ్చరించుకుందాం. మీ తాలూకు అభిప్రాయాలు కూడా, మీ ఇంటి విషయాలు కూడా కామెంట్స్లో తెలియజేయండి. సరదాగా ఉంటుంది కదా, ఎవరికోరు కష్టకాలు చెప్పుకోవడం, ఎవరికొరు ఇంటి విషయాలు ముచ్చరించుకోవడం మంచి విషయాలు అండి. ఇంట్లో ఉన్న కష్టాలు, లోటుపాట్లు అవి ఇతరులకు చెప్పకూడదు. అది చెప్పినా ఏం లాభం చెప్పండి. సంతోషకరమైన విషయాలు, ఇంట్లో ముచ్చట్లు ఇలా ప్రతిరోజు కూడా చెప్పుకుందాం. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ, బాయ్ అండి.